ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సిఐ గారు, ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? నా వైఫ్ని పోలీస్ జీపీకి ఇచ్చడం నాకు ఇష్టం లేదు. తన్ని నేనే తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. సి మిస్టర్ జై, మీరు తీసుకొచ్చేట్లయితే మేమే ఫోన్ చేసి రమ్మనేవాళ్ళం. ఇది కేవలం ఆ కాలేజ్కి సంబంధించిన విషయం. ఆ విశ్వ క్లాస్మేట్ని మాత్రమే పిలుస్తున్నాం. అయితే నేను తప్పకుండా రావాల్సిందే. వాట్ యు మీన్? సారీ, మీకు తెలియదు కదా, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కాలేజ్. నేను గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. సో ఆ నా స్టూడెంట్ కోసం ఈ నా స్టూడెంట్ని తీసుకొని లెక్చరర్గా వస్తాను. పదండి సిఐ గారు. ఓకే, రండి. వెళ్ళి ఎలాగోలా జాను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయాలి. అప్పుడే నేను సేఫ్గా బయటపడచ్చు. ఎస్, లేదంటే ఆ విశ్వగాడి ప్లేస్లో నేను ఇరుక్కుంటాను. నో, అలా జరగకూడదు. రాజాను, ఏంటిది ఇల్లంతా పొగుంది? తులసి కాఫీ. ఈరోజు తెల్లవారక ముందే దీపం వెలిగించిందే. ఏంటి వాళ్ళ స్పెషల్? కీర్తి, ఏంటి వాళ్ళ? మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా? లేక పూజలు వ్రతాలేమైనా ప్లాన్ చేశారా? నాకు అదే అర్థం కావట్లేదు కనిష్క. లేచేసరికి దీప ధూప నైవేద్యాలతో ఇల్లంతా రెడీ అయిపోయి ఉంది. కిచెన్లో కూడా స్మెల్ వస్తుంది. అప్పుడే టిఫిన్లు కూడా రెడీ అయిపోయాయా? ఏంటి రోజు? వదినా, ఏంటిదంతా? విషయం ఏమన్నా నీకు తెలుసా? మనలో మనం మాట్లాడుకోవడం దేనికి? దాన్నే పిలుద్దాం. తులసి, ఎక్కడికి? నిన్నే అడిగేది. వేళాపాలా లేకుండా పళ్ళన్నీ ఆపేసి ఎక్కడికి రయ్యమని బయలుదేరావు? ఇంతలా అడుగుతున్నా నోరు విప్పట్లేదు అంటే చెప్పాలని లేదా, లేక చెప్పకూడని విషయమా? అదేం లేదమ్మా, ఖుషీని స్కూల్లో డ్రాప్ చేద్దామని. దాన్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి పొద్దున్నే ఇంట్లో ఇంత హడావుడెందుకురా? అంటే అదే స్కూల్లో డ్రాప్ చేసి మేమిద్దరం అటు నుంచి అటే సినిమాకి వెళ్దామని ప్లాన్ చేసాం. సినిమాకా? అందుకే కదా పాపం తులసి 3ంటికే లేచి పనులన్నీ చేసేసింది. ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడుగుతున్నారు. జాబ్ అని చెప్పేస్తాను. వద్దు, నువ్వు అలా చెప్పేస్తే వాళ్ళు గొడవ చేస్తారు. తర్వాత నీకు ఈ ఆఫీస్ ఉండదు, ఖుషీకి స్కూల్ ఉండదు. ఏంట్రా మీలో మీరే ఏదో కొనుక్కుంటున్నారు? అదే అమ్మా, అంటే ఇప్పుడు ఏ సినిమాకి వెళ్దామా అని డిస్కస్ చేసుకుంటున్నాం. కీర్తి, నువ్వేమైనా సజెస్ట్ చేస్తావా? ఇక్కడేదో జరుగుతోంది. అయినా మీకు ఇంట్లో పనులన్నీ అయిపోయాయి కదా, ఇంకా మాతో ఏం పని? భార్యాభర్తలం,
అలా సరదాగా తిరిగి వస్తాం. అయినా ఈ టైంలో సినిమాకి ఏంటన్నయ్య? సినిమా అంటే సినిమా ఒకటేనా? దానికి ముందు పార్కులు, ఐస్ క్రీమ్లు, షాపింగ్లు, అబ్బో ఎన్ని ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళం, ఆ మాత్రం కూడా లేకపోతే ఎలా చెప్పండి? దీన్ని మీరు ఇలా అడ్వాంటేజ్ గా తీసుకోవడం నాకేం నచ్చడం లేదు. వెళ్దాం తులసి, వెళ్దాం, అక్కడికే వెళ్దాం. పద ఖుషి, పద వెళ్దాం. పదండి. సిద్ధు సిద్ధు వీడేంటే సడన్ గా ఇంతకు తెగించాడు? నాకు అదే అర్థం కావట్లేదు అత్తయ్య. దీని వెనకాల వాళ్ళకి ఏదో రహస్య ఎజెండా ఉంది. అదేంటో కనిపెట్టాలి. దాన్ని ఆఫీస్లో దింపడానికే మీరిద్దరూ కలిసి సినిమా డ్రామా ఆడారని నాకు బాగా అర్థమైంది. బాలిచ్చే ముందు మేకని బాగా మేపినట్టు సిద్ధు దీన్ని బాగానే వెనకేసుకొస్తున్నాడు. ఇంతకింత తిరిగివ్వకపోతే నా పేరు కనిష్కనే కాదు. జాను, వెళ్దాం రండి. పద జాను. నమస్తే మేడం. శేఖర్, వాళ్ళ ముగ్గురిని నా క్యాబిన్ తీసుకురా. అలాగే మేడం. జాను, ప్లీజ్ కమ్. ఏయ్, బయటికి రండి. రండి, మేడం పిలుస్తున్నారు. రండి రండి, నడవండి, పదండి. మేడం, విశ్వ, ఏంట్రా ఇదంతా? నువ్వు క్వశ్చన్ పేపర్ లీక్ చేయాలనుకోవడం ఏంటి? చెప్పు విశ్వ, ఎందుకు ఇలా చేసావు? ఇదేంటి జాను, నువ్విలా మాట్లాడుతున్నావేంటి? ఇంకెలా మాట్లాడాలరా? నువ్వు క్లాస్లోనే టాపర్వి. అసలు పేపర్ దొంగతనం చేయాల్సిన అవసరం నీకేంట్రా?